డియర్ కామ్రేడ్స్, తరతరాలుగా బానిసత్వం పోకడలు ఈ సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. అది రూపుమార్చుకుంటుందే కానీ రూపుమారట్లేదు. దానికి కారణం మన బలహీనత. సచివాలయంలో కూర్చోవద్దు, మనది కాని పని చేయొద్దు అని ఎంత చెప్పినా, ఎన్ని జీవోలు సాధించినా మనలో మార్పు రాకుంటే, దాన్ని అమలు చేయకుంటే సామాజిక న్యాయం నీకెలా లభిస్తుంది? యూనియన్ పోరాటాలు చేసి సాధించి దాన్ని నీవు అమలు చేయకుంటే నీ బానిసత్వం నుండి ఎలా విముక్తి పొందుతావు? మాయ మాటలతో నీ అంత తోపు లేరని, పోరాడే వాళ్ళంతా పనిచేయని సన్నాసులని, మీరు మాత్రమే బాగా పనిచేస్తారని మీ అధికారులు మిమ్మల్ని పొగుడుతూ ఉంటే, నిజమే కాబోలు నేను తప్ప మిగతా వారంతా పనికి మాలిన వారని నువ్వు అనుకుంటే, వెట్టి చాకిరి చేస్తుంటే మనం సాధించిన విజయాలకు విలువ లేదు. మార్పు మీలో నుండి రావాలి, సచివాలయంలో కూర్చోరాదు అని మనం చెబుతూ ఉంటే, మీరు అది నిజం కాదనుకుంటే ఎలా? అది నిజం కాకుంటే, అది చట్టపరం అయితే ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని వారిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అలా ఏ జీవో లేదు కనుక అధికారులు వారి అవసరాలు తీర్చుకోవడానికి మీపై ఆధారపడి మిమ్మల్ని బెదిరించి భయపెట్టి మీ బలహీనతను వాడుకుంటూ వారు పని చేయించుకుంటున్నారు. అది మీకు తెలియాలి. అప్పుడే నవ చైతన్యం నీలో మొదలవుతుంది. నీ పిరికితనం వీడు. నీకు అండగా యూనియన్ ఉంది. నీ పని ఫీల్డ్. ఏ అధికారులకు అడుగులు మడుగులు అత్తాల్సిన పని లేదు. ఎన్ఆర్హెచ్ఎం విధి విధానాలను అనుసరించి ప్రజలకు సేవలు అందించు. ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి వీళ్ళంతా ఫీల్డ్లో ఉండాల్సిన వారే. ఆఫీసుల్లో పాతుకుపోయే వాళ్ళు కాదు. వీఆర్ ఫీల్డ్ వర్కర్స్. వారు ఫీల్డ్కు వస్తే వారికి కావలసిన సమాచారం కొరకు ఆ లబ్ధిదారుల యొద్దకు తీసుకువెళ్ళుట నీ విధి. అమలు చేయి. కాదని ఎవరైనా బెదిరిస్తే యూనియన్ దృష్టికి తీసుకురండి. యూనియన్ మీకు అండగా ఉంటుంది, మీకు న్యాయం చేస్తుంది. జిందాబాద్ సిఐటియు. థ్యాంక్ యూ ఆల్.